జగన్మోహన్ రెడ్డి గారు 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రతి పేద విద్యార్థికి అందాలి వైద్యం అనే విధంగా ఆయన తీసుకొచ్చారు. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని ప్రైవేటీకరణ చేయాలనుకుంటున్నారు. దీన్ని ఎలా చూడాలి? అది నాకు తెలుసండి. ఎవరో ఇట్లే కొన్ని రాంగ్ గైడెన్స్ ఇవ్వడం వల్ల ఈ గవర్నమెంట్కు ఏదో రాంగ్ దీంట్లో అనిపిస్తుంది. ఎందుకంటే ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్కి ఇస్తే ఏం లాభం? మన గవర్నమెంట్ ద్వారా మనం ఒక హాస్పిటల్ గవర్నమెంట్ సెక్టర్లో శాంక్షన్ కావాలంటే ఢిల్లీ వాళ్ళు అంత ఈజీగా చేసే ఇది కాదు. 17 చేసుకొని రావడం అంటే చాలా గ్రేట్. దాన్ని నిలబెట్టుకోవాలి ఈ గవర్నమెంట్. ఏ గవర్నమెంట్ అని మారుతూ ఉంటుంది. ఎప్పుడు 5 ఏళ్ళ తర్వాత ఏదో మారడమో లేకుంటే ఎవరు పర్మనెంట్ ఏం కాదు. వన్ డే నథింగ్ ఈజ్ పర్మనెంట్ ఇన్ దిస్ వరల్డ్. ఎవ్రీథింగ్ ఆల్టర్స్ వెరీ క్విక్లీ. వన్ డే అదే డే వన్ షుడ్ లీవ్ దిస్ వరల్డ్ పర్మనెంట్లీ. ప్రతి ఒక్కరు పోవాలి. ఎందుకంటే మనం మోసం చేసుకున్నట్లే అయిపోతుంది అటు ప్రైవేట్కు ఇస్తే. ఇప్పుడు గవర్నమెంట్ కాలేజీలో మెడికల్ కాలేజ్ ఎంతమంది అండి? ఏజీ హాస్పిటల్లో నాగేశ్వరుడు చదవలేదా? విక్రమసింహారెడ్డి యూరాలజిస్ట్ ఫేమస్, విజయభాస్కర్ బంధువు పెద్దయినా. అట్లా ఎంతమంది చదువుకున్నారు? ఎంతమంది గవర్నమెంట్ కాలేజీలో, కోటి ఉమెన్స్ కాలేజీలో కానీ లేకుంటే ఉస్మానియా కాలేజీలో కానీ ఏదో కార్పొరేట్ కాలేజ్ ఇస్తే అన్యాయం చేసినట్టు అనిపిస్తుంది. ముఖ్యంగా మా ఊర్లో మేమేదో అటుకాటు చదువుకొని ఏదో ఇట్లా సోషల్ సైన్స్ చదువుకొని పైకి వచ్చాం. ఇప్పుడు ఈ మధ్యకాలంలో రాజశేఖరన్ వచ్చిన తర్వాత ఇంజనీరింగ్, ప్రతి ఒక్కడు ఇంజనీరింగ్ చదువుకోవడము. వాళ్ళు మళ్ళీ దాంట్లో అంతా తెలివైన పిల్లలే. పల్లెటూరు పిల్లలు తెలివి మీడియం అయినా కూడా అంతా తెలివైన పిల్లలే నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే సొసైటీ గురించి వాళ్ళకి తెలుసు. ఆ క్రమశిక్షణ ఇదంతా ఊర్లో ఇదంతా సోషల్ సైన్స్ అంటే సామాజికంగా ఏ విధంగా సొసైటీ ఉండాలని కష్టపడి వాళ్ళు బెంగళూరులో కానీ హైదరాబాద్లో ఉన్న ఐటీలో ఏదో జాబ్ తెచ్చుకొని ఇంజనీరింగ్ చేసుకొని వాళ్ళ పేరెంట్స్ని అందరినీ కూడా అక్కడ పెట్టుకొని చూస్తుంటారు బాగా. కానీ మెడిసిన్ ఇప్పుడు ఈ మధ్యలో మా ఊర్లో ఒకడు డాక్టర్ అయినాడు. అట్లా ఈ 17 కాలేజీలు వచ్చినాయనుకో గవర్నమెంట్ కాలేజీలు, ప్రతి పల్లెల్లో కూడా అన్ని క్యాస్ట్లో కమ్మాస్ కానీ రెడ్డీస్ కానీ ఒక బీసీలని కాదు, ఎస్సీ ఎస్టీ ఎవరైనా కాదు అందరికీ ఉపయోగపడతాయి. ఫ్రీగా సీట్లు వస్తాయి నాలెడ్జ్ ఉండే వాళ్ళకు. మీకు తెలుసో లేదు, ప్రతి ఎంట్రన్స్లో కూడా ఎక్కడన్నా రాయని తెలుగు మీడియంకి ఎక్కువ మార్కులు వస్తాయి. యూనివర్సిటీ ఎంట్రన్స్లో కానీ మెడికల్ కాలేజీలో కానీ చెప్తున్నాం. అట్లా పల్లెలు సీట్లు తెచ్చుకొని వాళ్ళంతా రేపు మెడిసిన్ అయితే వాళ్ళ పిల్లలు ఆ ఊరికే డెవలప్మెంట్, ఆ గ్రామాభివృద్ధి చెందుతుంది, ఆ ప్రాంత అభివృద్ధి కూడా తద్వారా చెందుతుంది. సో అట్లా ఈ అన్యాయం అనిపిస్తుంది నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే ఈ ప్రజెంట్ గవర్నమెంట్ అతను కూడా చాలా సీనియరు, ఎన్నో చూసినాడు, ఎస్ యూనివర్సిటీలో అన్ని రాజకీయాలు చూసినాడు, అన్ని డక్కీ ముక్కలు తిన్నాడు, ఒక సీఎంగా ఎన్నో ఏళ్ళు ఉన్నాడు, అన్ని 3 టర్మ్స్ ఉండిన అతను ఆ విధంగా ఎందుకు రాంగ్ గైడెన్స్తో పోతున్నారో నాకైతే బాధ అనిపిస్తుంది. నీ పల్లెటూరు నుంచి వచ్చినాను కదా, నాకు మా ఊరు మా జంగాలపల్లి అంటే నాకు చాలా ఇష్టం. మా అనంతపురం అంటే మాకు ప్రాణం. అనంతపురం AP 2 చూస్తేనే నాకు ఒక రకమైన ఫ్రెండ్షిప్. అంటే వెంటనే శ్రీశైలం రోడ్ వస్తే వెంటనే నేను వాళ్ళకి దర్శనం ఏర్పాటు చేయడం, రూమ్లు ఏర్పాటు చేయడం అట్లా చేస్తా. అంటే అంత ఫీలింగ్, ప్రాంత ఫీలింగు, భాషా ఫీలింగ్ అనేది ఉంటుంది మామూలుగా. కానీ మిగతా వాళ్ళు మనం ఇది చేయకూడదు. కానీ ఇంత వాళ్ళ ఊర్లో కూడా ఎంతోమంది నారావారి పల్లె ఎవరో చదువుకుంటారు చాలామంది. ఇది అన్యాయం చేసినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు అతను కొన్నాళ్ళు ఉంటాడు, 20,000-30,000 ఎవరైనా పోల్సింది ఇక్కడి నుంచి, ఎవరు శాశ్వతం కాదు. కానీ ఒక గవర్నమెంట్ సెక్టర్, గవర్నమెంట్ 17 మెడికల్ కాలేజీలు వచ్చినవి ప్రైవేటేషన్ ఇవ్వడం అనేది, అది కూడా 100 రూపాయలకి ఎకరా మనం డబ్బు పెట్టి ఇన్వెస్ట్ చేసే ప్రజల సొమ్ము అదంతా కూడా పెట్టి దాన్ని 33 ఏళ్ళు మళ్ళీ 33 ఏళ్ళు మళ్ళీ ఇచ్చేసి 60 ఏళ్ళు వాళ్ళకి ఇస్తే మళ్ళీ ఆటికి పోతే సీట్ ఊరికే ఇస్తుంది. 1 crore పెట్టాలి మినిమం. ఇప్పుడు అప్పటికి ఇంకా 2 crores అవుతుందో తెలియదు. 1 crore సీట్ తెచ్చుకోవాలంటే బీదలకు మాలాంటి వాళ్ళ రైతు ఫ్యామిలీస్ ఉండాలి, వాళ్ళ పిల్లలు చదివించుకోలేరు కదా. నేనంటే పైకి వచ్చాను, మిగతా వాళ్ళు నా కిందన మా చిన్నాయన కొడుకులు కానీ లేకుంటే మా ఊర్లో పిల్లలు వాళ్ళంతా మెడిసిన్ చదవాలంటే కష్టం కదా. సో ఆ విధంగా అది ఎందుకో నాకు తెలిసినంత వరకు చాలా పెద్ద పొరపాటు అనిపిస్తుంది. అదేవిధంగా 2003లో ప్రతి ఒక్కరూ పొరపాటు చేస్తారు. 2 years జుమన్ రాజశేఖర రెడ్డి అయినా చేయొచ్చు, జగన్ గారు చేయొచ్చు, లేకుంటే చంద్రబాబు గారు కూడా చేయొచ్చు. ఒక్కసారి తప్పు చేసిన తర్వాత అది మళ్ళీ చేసుకోవాలంటే కాలగమనంలో చాలా కష్టం. మన లైఫ్ అనేది షార్ట్. ఒకసారి మనం ఇచ్చేస్తే రేపు పొద్దున ఫ్యూచర్లో ఇది ఉంటాడు, వెళ్ళిపోతాడు. ఈ సీఎం కానీ ఇంకోరు కానీ ఎవరైనా కానీ ఎవరు శాశ్వతం కాదు ఈ లోకంలో. సో ఈ కాలేజీలన్నీ ప్రైవేట్ ఫార్మ్ ఇస్తే వాడు ఎవరికి అమ్ముకుంటాడో తెలియదు, ఏం చేసుకుంటాడో తెలియదు, బీదలకు అందుబాటులో ఉండదు. ఊరికి చెడ్డ పేరు వస్తుంది అంతే. టెంపరీగా ఏదో మనం సాధించినట్లు ఉంటుంది. కానీ మనం ఏదో మాట ఏదో అనుకున్నాము, ఒక గవర్నమెంట్ ప్రైవేట్ కాలేజ్ పెడితే మనం ప్రైవేటైజేషన్ చేసాం గ్రేట్ అనుకుండేకి అది కాదు. అంత తెలుసుకుంటే మంచిది అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు విఘ్నులు, ఆ విఘ్నులు కూడా కొందరు చెప్పుడు మాటలని ఈ విషయంలో అయితే చాలా బ్యాడ్. ఇది మెడికల్ కాలేజీలో అమ్మా చాలా చిన్న విషయం కాదు. ఒక్కసారి ఒక మెడికల్ కాలేజ్ అంటే కర్నూలు మెడికల్ కాలేజీలో 50 ఏళ్ళ నుంచి ఎంతమంది చదువుకున్నారు, ఎంతమంది పైకి వచ్చారు. 17 మెడికల్ కాలేజ్ అంటే నిజంగా ఎంతో డెవలప్ అవుతారు. అంటే ఎంతోమంది డాక్టర్స్ ప్రొడ్యూస్ అవుతారు. అది తెలియక ఎందుకో చేయడమో పొరపాటు. ఎందుకంటే ఇవన్నీ ఎందుకు ఇట్లా జరుగుతుందంటే సీనియర్స్ కూడా చెప్పుడు మాటలు ఇట్లా జరుగుతుందంటే ఈ సోషల్ సైన్స్కు పెద్దపీట ఏం లేదు గవర్నమెంట్. ఏ గవర్నమెంట్ వేయటంలే. మీకు 2003లో
సోషల్ సైన్స్ వేస్ట్ సొసైటీకి అని 60 కాలేజెస్కు 60 పోస్టులు 120 పోస్టులు శాంక్షన్ చేసి హిస్టరీ గ్రూప్ తీసేశారు. మేమంతా ఇప్పుడు నేను వైస్ ప్రెసిడెంట్ కొండి సౌత్ ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్కు మేము మూమెంట్ తెచ్చి 32 జీవోను విత్డ్రా చేసాం. 32 జీవో ఇచ్చి 60 కాలేజీలో 120 పోస్టుల్లో ఒకటి హిస్టరీ పోస్ట్ లేదు చేసి మేము అంత గొడవ చేసి మళ్ళీ పొరపాటు అయిందని చెప్పి అప్పుడు సీఎం గారు వెంటనే విత్డ్రా చేసుకొని జీవో రికాంట్ అంటే విత్డ్రా చేసుకుంటారు. అట్లా సోషల్ సైన్స్ సొసైటీని గవర్న్ చేస్తుంది. హిస్టరీని, పొలిటికల్ సైన్స్ అని, సోషియాలజీ అని చదవాలా. ఇప్పుడు యూనివర్సిటీస్లో గవర్నమెంట్ ఎంకరేజ్ చేయక సరిగా అసలు పిల్లలు ఇప్పుడు ఉస్మానియాలో ఎస్కే యూనివర్సిటీలో కూడా హిస్టరీ సబ్జెక్ట్లో కానీ సోషల్ సైన్స్లో చేరడం ఎకనామిక్స్లో కూడా అంటే మనం ఎంకరేజ్ చేయాలి. అవన్నీ వెంటనే ఫలితాలు ఇవ్వవు, దాని మీద ఆదాయం లేదు, కానీ సొసైటీని గవర్న్ చేస్తుంది, రెగ్యులేట్ చేస్తుంది. అట్లా చేసి చదువుకున్న వాళ్ళు పొరపాటు పని చేయరు. పెద్దలు కూడా పొరపాటు చేస్తారు. అట్లా మనకు తెలుసు కదా సొసైటీలో ఎన్ని జరుగుతున్నాయి. అమ్మను చంపేస్తారు, లేకుంటే తండ్రిని చంపేస్తారు, లేకుంటే పెండ్లా మగుని చంపేస్తుంది, ఏదో రకరకాలు. ఇవన్నీ సోషల్ చదవక, సొసైటీతో అనుబంధం లేక, లేకుంటే సోషల్ చేంజ్ లేక, సొసైటీ యొక్క మనుగడ, లిటరేచరు, ఈ యొక్క సోషల్ సైన్స్ ఇంపాక్ట్ తెలియక, ప్రాముఖ్యత తెలియక చాలామంది అట్లా సొసైటీ మారిపోతుండ్రు. ఈ సోషల్ సైన్స్ చదివితే కూడా జాబ్స్ లేవు. ఇంకోటి మనం మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ కూడా ఉంది. తెలుగు మీడియం అనేది ఉండాలని చాలామంది మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఉంటే చదువుకోవచ్చు. ఎంఏ తెలుగు చేసిన వాళ్ళు పిహెచ్డీ చేసుకోవచ్చు. ఇప్పుడు మా తెలుగు యూనివర్సిటీ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లే. కానీ ప్రతి ఒక్కరు తెలుగు మీడియమే చదవాలా అనేది చాలా పెద్ద జస్టిస్లు, పెద్ద పొలిటికల్ లీడర్సు అంతా చెప్తారు. అతను కూడా తెలుగు మీడియం అంటాడు, తెలుగు చదవాలంటాడు. కానీ వాళ్ళ మనమాళ్ళు కానీ ఎవరైనా కానీ సారీ అంటే మాకు చాలా ముఖ్యం అంటే చెప్తున్నాం నాకు ఉండే దీంతో. మళ్ళీ వాళ్ళ మనమాళ్ళు కానీ వాళ్ళంతా ఎవరు కూడా తెలుగు మీడియం చదవాలి, అంతా ఇంగ్లీష్ మీడియం చదివిస్తారు. వాళ్ళు అసలు తెలుగు మీడియం చదవమంటే వాళ్ళు కోడళ్ళు కూతుర్లో వాయిస్తారు. అవునా కదా? అసలు సొసైటీలో యూజ్ లేకుండా పోతుంది. తెలుగు ఉండాలి, ప్రతి ఒక్కరు నేర్చుకోవాలా. మనకంటే ఎక్కువ ఫారిన్ అమెరికాలో వాళ్ళే మన పద్ధతులు పాటిస్తున్నారు. ఈ పద్ధతులన్నీ ఉండవు. ఈ తెలుగు మీడియం అనేది నాకు తెలిసినంత ఇంగ్లీష్ మీడియం మస్ట్ అండి. ప్రతి ఒక్కరు ఇంగ్లీష్లో మాట్లాడతాడు, గ్లోబల్ లాంగ్వేజ్ అది. ఈ కుగ్రామం అనేది గ్లోబల్ విలేజ్, ప్రపంచంతో కుగ్రామంగా తయారైన ఈ పరిస్థితుల్లో తెలుగు మీడియమే ఊరికే తెలుగు మీడియం కొందరు ఇచ్చేస్తారు. కానీ వాళ్ళు మనమల్లంతా కూడా ఇంగ్లీష్ మీడియం చదువుతారు. ఎవడన్నా యూ కెన్ టేక్ మినిస్టర్ కానీ ఎవరన్నా తీసుకో. అది చేసి అన్యాయంగా అంటే వాళ్ళు బీదలు కానీ పల్లెటూరులు అంతా కూడా తెలుగు మీడియం చదువుకుంటే బ్యాంక్ క్లర్క్ వరకు వెళ్ళిపోవచ్చు. పెద్ద పోస్ట్ చదవాలంటే ఇంగ్లీష్ మీడియం ఉండాలా, ఇంగ్లీష్లో ఇంట్రడ్యూస్ చేస్తారు. అంటే చెప్తున్నా అంటే పరోక్షంగా సొసైటీని అంటే బీదల్ని ఇంకా బీదల్ని హ్యావ్ నాట్స్ అని ఉంది కాబట్టి బీదలు ధనికులు బీదలని ఇంకా బీదలుగా చేయడము, ఏదో క్లర్క్ పోస్ట్ వరకే అటెండర్ పోస్ట్ వరకే పరిమితం చేయాలని ఒక దురాలోచనతో అనిపిస్తుంది నాకేమో. ఇప్పుడు యూనివర్సిటీలో పోస్ట్ ఫిల్ చేయటంలే 30 ఏళ్ళ నుంచి టెంపరీ 25,000తో బతుకుతున్నారు. ఎట్లా బతుకుతున్నారు వాళ్ళు? ఇంకా వాళ్ళు ఎలా ఉంటుంది పరిస్థితి? సో ఆ విధంగా ప్రైవేటైజేషన్ చేయడం అనేది చాలా అన్యాయం. కొంతవరకు ముఖ్యంగా మెడిసిను, ఎడ్యుకేషను సైడు ప్రైవేటైజేషన్ చేయకూడదు నాకు తెలిసినంత వరకు. ఇంకా ఏదంటే ప్రైవేట్ కాలేజీలో 10 లక్షలు అండి ఇప్పుడు ఫీజు. 10 లక్షలు ఎందుకు? ఎంతమంది క్లర్క్ ఒక చిన్న సాఫ్ట్వేర్ ఉద్యోగస్తుడు 50,000, 40,000, 25,000 ఇస్తారు వాళ్ళు. వాడు ప్రైవేట్ కాలేజీలో పెద్ద ఆక్స్ఫర్డ్ స్కూల్లో లేకుంటే ఇట్లా స్కూల్లో వేయాలంటే ఓక్రీజ్ దాంట్లో ఏం చదివిస్తాడు వాడు? ఒకడేమో భార్య ఏమో తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం చదివిలంటారు. ఎక్కడి నుంచి తెస్తాడు? ఇంకా అప్పులు చేయాలి. అట్లా అదే గవర్నమెంట్ సెక్టర్లోనే ఇంగ్లీష్ మీడియం పెట్టించారనుకోండి ప్రతి ఒక్కరు. నిజంగా చెప్తున్నా, జగన్ గారు ఆ ఇంగ్లీష్ మీడియము స్కూల్స్ డెవలప్ చేయడము మీకు తెలుసో లేదో, ఈవెన్ డెవలప్ ఆ పిల్లలంతా ఉచ్చారణ అంతా మాట్లాడుతుంటే ఆ స్లాంగ్ అంతా నిజంగా చాలా ఆనందం అనిపిస్తుంది. మేము మాట్లాడలేము, పిహెచ్డీ చేసుకుని రాయగలం, కానీ అంత స్పీడు అంత స్పాంటనిటీ లేదు. అట్లా అతను ఇంట్రడ్యూస్ చేశాడు కాబట్టి అదే కంటిన్యూ చేయాలి ఈ గవర్నమెంట్ కూడా. ఈ గవర్నమెంట్ చేస్తుందని అనుకుంటా, నాకు అంత ఐడియా లేదు. ఈ ఇంగ్లీష్ మీడియం అనేది చాలా మస్ట్ అండి. లేకుంటే మనం సర్వనాశనం చేసినట్టు అనిపిస్తుంది ఇంగ్లీష్ మీడియం చదువుకోకుంటే. తెలుగు చదువుకోవాలి, సెకండ్ లాంగ్వేజ్ ఎట్లా ఉంటుంది. అది ఎందుకు అట్లా చేస్తుండ్రు? దీంట్లో మైకుల్లో లేకుంటే మన దీనిలో ఏదైనా కానీ ఏడన్నా చెప్పే చోట ఎంత తెలుగు అని చెప్పిపోతారు. కానీ చాలామంది చీఫ్ జస్టిస్లు మన పాతల్లో ఎవరు ఉండరు కదా, చాలా ఫార్మర్ చీఫ్ జస్టిస్ అందరూ తెలుగు మీడియం చెప్తారు. కానీ వాళ్ళ పిల్లలు మాత్రం మనవరాళ్ళు అంతా కూడా ఇంగ్లీష్ మీడియం. అది అంటే మనకొక న్యాయం, ఇంకోరికొక న్యాయం. అట్లా అంటే రకరకాలుగా అంటే ఇవన్నీ చెప్పుకుంటూ పోతే చాలా బాధ అనిపిస్తుంది అంతా.